ఆలోచన చేయండి. దేవుడు నీ జీవితంలో అద్భుతము జరిగించాలంటే, నీ కుటుంబంలో అద్భుతము జరగాలంటే, నీ బ్రతుకులో అద్భుతం జరిగించాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద కాదు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాలి. దేవుని వైపు చూడాలి. దేవుని మీదనే సర్వస్వము అన్నట్టుగా ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే ఆయన నీ జీవితంలో అద్భుతము చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? ఎవరున్నారో నాకు తెలియదు ఈ లిస్టులో, ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు ఈ లిస్టులో. కానీ దేవుని బిడ్డలారా, వెరీ 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 షార్ట్ నేసుకుంటున్నా. దేవునికి స్తోత్రం. చాలా బాధపడుతున్నా. నీ దైవజనుని కన్నీళ్ళు నీకు ఆశీర్వాదంగా మారాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలి. కానీ నీకు, నీ కుటుంబానికి, నీ బ్రతుకుకు, నీ దేశానికి, నీ రాష్ట్రానికి, నీ జిల్లాకు శాపకరంగా మారకూడదు. మారితే ఏమైపోతుంది? చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. నీ దైవ సేవకుడిని నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా నీవు దుఃఖపెట్టి, వేదన కలిగించి, బాధ కలిగించి, నీ సేవకుని కావచ్చు, నీ పాస్టర్ గాని కావచ్చు, నీవు దుఃఖపెట్టి, బాధ పెట్టి, నాకేం కాలే, నేను బాగున్నా, నేను బాగానే వెళ్తున్నా, నా జీవితం బాగుంది, నాకేం తక్కువలే, నాకు అన్ని ఉన్నాయి అనుకుంటున్నావేమో కానీ జాగ్రత్త. దేవుడే సాక్షాత్తుగా సర్వలోకనాథుడైన సృష్టికర్తైన దేవుడే నీతో డైరెక్ట్ గా హ్యాండిల్ చేసే రోజు వస్తుంది. హల్లెలూయా. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. దేవుడే నీతో డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడు. కాబట్టి జాగ్రత్త ఓ విశ్వాసి, జాగ్రత్త ఓ మనుషుడా. దేవుని సేవకుడు అంటే సామాన్యమైన వాడు కాదు. దేవుని సేవకుడు అంటే నీవు అనుకున్నట్టుగా ఆశామాష కలిగిన వాడు కాదు. చూడడానికి చదువులేని వాడిగా ఉండొచ్చు, చూడడానికి ముసలివాడిగా ఉండొచ్చు, చూడడానికి బట్టలు బాగా వేసుకోలేకపోవచ్చు, చూడడానికి ఏమండి అతనికి బండి లేకపోవచ్చు, చూడడానికి అతనికి కారు లేకపోవచ్చు, చూడడానికి అతనికి మంచి మందిరము లేకపోవచ్చు, కానీ అతను దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దైవజనుడు. ఆ దైవజనుని కన్నీరు నీకు శాపంగా మారకూడదు. హల్లెలూయా. ఆ దైవజనుని కన్నీరు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, నీ దేశానికి దీవెనకరంగా ఉండాలి, నీ రాష్ట్రానికి దీవెనకరంగా ఉండాలి, నీ పట్టణానికి దీవెనకరంగా ఉండాలి. ఆ దైవజనుని కన్నీరు, ఆ దైవజనుని కన్నీరు నీకు ఆశీర్వాదకరంగా మారాలా? చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతికి ఎలా కొనసాగుతుంది? దేవుడు చేసిన కార్యాలను మరిచిపోతున్నావేమో, దేవుడు చేసిన కార్యాలకు దూరం అయిపోతున్నావేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మనిషితో మాట్లాడుతున్నా.